హాయ్ అండి. వెల్కమ్ టు జిఆర్ వీడియోస్ డిఎంఎం. మీరైతే నా తంబైల్ చూసే నా వీడియో చూడ్డానికైతే వచ్చేసారు కదా. ఈరోజు మార్నింగ్ అయితే లేసాను, ముగ్గు వేశానండి. తర్వాత పప్పు చేశాను. తర్వాత వైట్ రైస్ అయితే చేసేసాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రెడీ అయిపోతే కదా మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది. తర్వాత కాఫీ చేసేసి కాఫీ తాగానండి. తర్వాత స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రంగా ఇలా కడిగేసానండి. శనివారం కదా, శనివారం వస్తే మనకి వంట పనే కాకుండా ఇంటి పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మన ఆడవాళ్ళకి. అదేవిధంగా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశానండి. మా పాప వచ్చేసి ఎల్కేజీ చదువుతుంది. మా బాబు వచ్చేసి అంగన్వాడికి వెళ్తాడనమాట. 3 ఇయర్స్ మా అబ్బాయికి. మా పాప వచ్చి 5 ఇయర్స్. ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో నేను పూజ ఎలా చేస్తానో మీ అందరికీ అయితే చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, మన ఆడవాళ్ళకైతే ఇలాంటి పనులు డైలీ అయితే ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి మా పూజ రూమ్ అండి. పూజా రూమ్ అయితే కొంచెం సర్ఫ్ వేసేసి ఆయిల్ అంతా బాగా నీట్గా పోయేలాగా ఫస్ట్ వాటర్తో అయితే నీట్గా కడిగేసుకుంటానండి. కడిగేసుకొని ఒక బట్ట తీసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత అట్లా సైడ్స్కి అంతా కూడా నీట్గా కడిగేసుకుంటానండి. మనకు శనివారం వస్తూనే మనకి పూజ పని అనేది ఒక పనిగా పెట్టుకొని చేసేయాలి. ఆ పని అనేది మనకి ఆడవాళ్ళకు ఎప్పుడూ ఉంటుంది. వారము ఒక వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట పూజ గురించి. తర్వాత పూజా సామాన్లంతా నీట్గా కడిగేసుకున్నానండి. పూజా సామాన్లు అయితే తలతల మెరిసిపోతున్నాయి అన్నమాట. కొంచెం సరిపొడి, కొంచెం నిమ్మపండు, కొంచెం ఇటుక పిల్ల ఉంటుంది కదా, అది అనేది నీట్గా దంచేసుకొని వాష్ చేసుకుంటే కలర్ అనేది బాగా నీట్గా పోతుందండి. మనకి మెల్లమెల్ల మెరిసిపోతాయి అన్నమాట పూజా సామాగ్రి అనేది. తర్వాత కలశం అనేది ఎలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే దారం చెండు తీసుకొని 5 వరుసలుగా తీసుకొని పసుపు పట్టించేసి కలశానికైతే కట్టేస్తానండి. పసుపు దారం అనేది కలశానికి ముఖ్యమైన ఘట్టం అన్నమాట. పసుపు పట్టించేసి దారం అనేది కట్టేసేయాలి. తర్వాత చూస్తున్నారు కదా ఎలా తయారు చేస్తున్నాను. అలా పసుపు పట్టించేసి ఇలా కట్టేస్తానండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనుకుంటూ పసుపు కుంకుమ అయితే ఇలా చుట్టూ కారం అనేది బొట్లు అయితే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత కలశమాకులు మా ఆయన తెచ్చారు. ఆకులు, పువ్వులు తెచ్చిచ్చారనమాట. ఇలా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత కలశమాకులు అనేది వాటర్తో నీట్గా కడిగేసుకొని కలశంలోకైతే నిండు బింది వాటర్ అయితే పోసుకొని కలశమాకులు అయితే అందులోకి పెట్టేస్తానండి. ఇలా నీట్గా అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి మరి అలా కొంచెం టవల్తో ఏమైనా పసుపు కుంకుమ సైడ్లకు పడింటే నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక ఫ్లవర్ అయితే అందులోకి వాటర్లోకి పెట్టేసి కలశమాకులు అనేది పెట్టేస్తానండి. తర్వాత చెండు పూలు అనేది కలశం చెంబు చుట్టూ అయితే చుట్టేస్తాను. ఈరోజు అయితే మా ఆయనకు దొరకలేదంట పూలావిడ, లేదని చెప్పేసి చామంతులు ఒకటే గులాబీలు తెచ్చాడు. అందుకే లేకుంటే కలశానికి కూడా చుట్టూ చెండు పూలు అనేటివి చుట్టేస్తానండి. కలశం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దేవుని మూల పెట్టేస్తానండి. తర్వాత కలశం చెంబు అనేది బియ్యం ప్లేట్లోకి పోసి కలశం అనేది అందులో పెట్టేస్తాం కదా, అలా పెట్టేస్తానండి. తర్వాత అయితే మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవైతే పటాలు అయితే దేవుని పటాలు చూపిస్తాను. అదేవిధంగా నైవేద్యంగా అయితే కొంచెం చక్కెర వేసి తాంబూలం అనేది పెట్టేస్తానండి. నేను చక్కెర 2 తమలపాకులు 3 ఒక్క పెళ్ళు పెట్టేసి తాంబూలం అయితే పెట్టేస్తాను. తర్వాత అయితే ఇప్పుడు చూపించాను కదా, అవి వచ్చేసి సాలెగ్రామ్ అండి. ఇవి చాలామంది ఇళ్ళల్లో అయితే ఉండవు.
ఇక్కడ మన సైడ్ అయితే ఎక్కువగా అయితే దొరకవన్నమాట. సాలెగ్రామ్ అనేది మన దేవుని గదిలో పెట్టుకుంటే మనకి చాలా మంచిది. సాలెగ్రామ్ అనేది శివపార్వతుల స్వరూపం అండి. మహావిష్ణు స్వరూపం అన్నమాట. మనకనేది ఏ అరిష్టము రాకుండా శుభం అనేది జరుగుతుందంట. ఇవి దేవుని మూల పెట్టుకుంటే. నీకు ఎక్కడైనా ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చి దేవుని మూల అయితే పెట్టుకొని పూజ అయితే చేసేయండి. ఇలా అడ్డనామాలు అయితే పెట్టేసి బొట్లు పెట్టేసి రెడీ చేసేసానండి. తర్వాత ఇది అందరికీ తెలిసిందేదే. ఇంకా హుండీ అనమాట. వారం వారము మన దగ్గర ఉన్న ఏదో కొంచెం ఇలా స్వామికి అయితే హుండీలో వేసేసి దక్షిణంగా వేసేస్తామండి. తర్వాత ముందుగా అయితే వీరాంజనేయ స్వామి అండి. ఒంటి కన్ను వీరాంజనేయ స్వామి పటము. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు పటము. తర్వాత నాగమ్మ పటము, అలాగే శివపార్వతుల పటము. తర్వాత గణపతి పటము. గణపతి అంటే ఇంక అందరికీ తెలిసిండేది. తర్వాత మా అత్త వాళ్ళు కాశీలో అయితే ఇలా అందరూ మొత్తం దేవుళ్ళందరూ ఉండే పటం అయితే ఒకటి తెచ్చారండి. అది కూడా మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. ఆది ముక్కోటి దేవతలందరూ కలిసి ఉన్న పటం అయితే మా అత్త వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడైతే తెచ్చారు. తర్వాత వాల్మీకి స్వామి కూడా పటం అయితే మన ఇంట్లో ఉంది. అదేవిధంగా మా ఇంటి వెలుగు దేవుడు వచ్చేసి పోతలయ్య స్వామి మారెమ్మ అన్నమాట. పోతలయ్య స్వామి వారం వారం మా మామ అయితే పూజ పెడతాడండి. మా మామ వచ్చేసి పోతలయ్య స్వామి అక్కమ్మగారుల పూజారి. వారం వారం ఆదివారం అయితే పూజ అనేది చేస్తాడండి. ఇప్పుడు పెడుతున్న పటం వచ్చేసి నాగమ్మ, 5 పడగల నాగమ్మ అన్నమాట. ఈ నాగమ్మ దేవత అయితే చాలామంది ఇళ్ళలో అయితే ఉండదు. మా ఇంట్లో అయితే ఉందండి. నాగమ్మ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి కాశీలో తెచ్చారని చెప్పాను కదా మా అత్త మామ. ఇదేనండి ఈ పటమేను. ఆది ముక్కోటి దేవతలందరూ కలిసి ఒక పటంలో అయితే తయారు చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు. ఇలా మొత్తం అన్ని పటాలకైతే కుంకుమ బొట్లను పెట్టేసి రెడీ చేసేసుకుంటానండి. చాలామంది ఇలాగే చేస్తారు. నేను వీడియో తీయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో నేను పూజా విధానం ఎలా చేస్తాను అని చెప్పేసి అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేస్తారో ఎవరెవరు పూజా విధానం. మీరు ఎలా చేస్తారో మనకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అన్ని పటాలకైతే ముందుగా కుంకుమ బొట్లు అయితే ఇలా నీట్గా పెట్టేసుకుంటానన్నమాట. కుంకుమ బొట్లు ఎంత నీట్గా పెడితే అంత బాగా కనిపిస్తాయి అన్నమాట పటాలు అనేవి. ఇలా అన్ని పటాలకైతే బొట్లు అయితే నీట్గా పెట్టేసుకుంటారనమాట. చూస్తున్నారు కదా మన వీడియో ఎంత బాగుందో చూడండి. పటాలు అయితే ఇలా బొట్లతో అయితే ఇలా నీట్గా అయితే పెట్టేశానండి. చూడండి ఒకసారి మా దేవుని రూమ్లో పటాలన్నీ ఈ విధంగా అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ కలశము ఆల్రెడీ చూపించాను. ఇంకా ఒత్తులు కూడా రెడీ చేశాను. తర్వాత తాంబూలం పెట్టేశానండి. తర్వాత చామంతులతో అయితే దేవుని మూలనంతా బాగా అలంకరించేశాను. ఇక్కడ వచ్చేసి వాల్మీకి స్వామి, ఇక్కడ వచ్చేసి పోతలయ్య స్వామి గంటలు అంటారు కదా, అది వచ్చేసి మా ఇంట్లోనే తగిలించుకున్నాం అన్నమాట. పోతలయ్య స్వామి గంటలు. ఆల్మోస్ట్ పూజ అనేది ఇంకా కంప్లీట్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇదండి మన పూజా విధానము. మీ ఇంట్లో అయితే ఎలా పూజ చేసుకుంటారో మనకైతే కామెంట్ అయితే చేసేయండి. అయితే దీపం అనేది వెలిగించేసి ఉదికడ్డీలు అనేది ముట్టించేసి స్వామికైతే పూజ అనేది కంప్లీట్ చేసేసానండి. ఈ విధంగా అయితే శనివారం మా ఇంట్లో అయితే పూజ అయితే నేను ఇలా చేసుకుంటానండి. మీరు ఏ విధంగా అయితే మీ ఇంట్లో పూజ విధానం ఎలా చేసుకుంటారో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా అందరూ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
లాస్ట్లో అయితే ఇలా నిమ్మపండు అనేది కడుపు మాలో అయితే కోసేసాను. తర్వాత మా ఇంట్లో మిషన్ ఉంది, మిషన్కి కూడా పూజ అనేది పెట్టేశాను. నేనే అండి రాజేశ్వరి. హాయ్ అండి అందరికీ. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.